నాన్న, నన్ను క్షమించు నాన్న. మమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పొద్దు నాన్న. దయచేసి మమ్మల్ని క్షమించు. వద్దు. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా, నా గడ్డం పట్టుకున్నా సరే నేను నా నిర్ణయం మార్చుకోను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. సిరి 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 సిరి, అమ్మ సిరి, అమ్మ సిరమ్మ. సిరి నీకేమైంది? రేపు పండు, నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే బాబు. సిరి 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 ఏమైంది? సిరి సిరి, అమ్మ సిరి. చూడరా ఎలా వణికిపోతుందో చూడరా. హై ఫీవర్ ఉంది. డాక్టర్ గారు, మా మనవరాలికి ఎలా ఉంది? పాపకి చాలా హై ఫీవర్ ఉంది. ఇంత హై ఫీవర్ ఉంటే పాప హెల్త్కి అంత మంచిది కాదు. అయినా పాపకంత హై ఫీవర్ ఎందుకు వచ్చింది డాక్టర్? పాప ఏదో చాలా స్ట్రెస్ ఫీల్ అయింది, అందుకనే ఈ హై ఫీవర్ వచ్చేసింది. మా సిరమ్కి అవ్వదు కదా డాక్టర్ గారు? ఏమీ అవ్వదు. నేను కొన్ని మందులు రాసిచ్చాను కదా, అవి వాడండి. ఇంతకీ పాప ఫాదర్ మదర్ ఎవరు? నేనేనండి మదర్ని. మరి ఫాదర్ ఎవరు? నేనే. పాప ఏదో విషయంలో చాలా ఒత్తిడికి ఫీల్ అవుతుంది. దయచేసి పాపను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్, పాపని జాగ్రత్తగా చూసుకుంటాం. పాపకి హై ఫీవర్ వచ్చింది కదా, కాసేపట్లో కోలుకుంటుంది. వెంటనే నేను రాసిచ్చిన టాబ్లెట్స్ తీసుకొచ్చి తనకు వేయండి. అలాగే డాక్టర్. ఇక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. విహారీ, పాప విషయంలో నీ ప్రాబ్లం ఏంట్రా? పాపని వాళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అసలు నీ సమస్య ఏంట్రా? చూడరా, పాపం చూడు, నీ వల్ల ఎంత స్ట్రెస్ తీసుకుందో చూడరా. ఒక చిన్న పిల్లను పట్టుకొని మోసం చేసావనే మాటలు ఎలా అనాలనిపించిందిరా నీకు? నేనేం కావాలని అనలేదు మావయ్య. అవును, పాప జ్వరం కోసం ఏవేవో ప్రయత్నాలు చేసింది.
అదంతా ఎవరి కోసం రా? నీకోసమే కదా. నీతో సిరి ఉండడానికే కదా ఇదంతా చేసింది. ఒక చిన్న పసిబిడ్డ తండ్రి ప్రేమ కోసం ఎంత తప్పించిపోతుందో నీ కళ్ళకి కనపడట్లేదా? ఆ పసి మనసు తండ్రి ఆప్యాయత కోరుకుంటుందని నీ మనసుకు తెలియట్లేదా? రేయ్, అది చిన్న పాపరా. నాన్న అంటూ నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు తనని దూరమే పెట్టావు కదరా. అప్పుడు తన చిన్న హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా నువ్వు? అది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి ఒక్కసారైనా పట్టించుకున్నావా? అంతెందుకు, సిరి వైపు నువ్వు కనీసం సరిగ్గా చూసావారా? ప్రతి ఆడపిల్లకి తల్లి కంటే తండ్రి ప్రేమేరా ఇష్టం. అలాంటి ఇష్టాన్ని నువ్వు ఎన్నిసార్లు అవమానించావు? ఎన్నిసార్లు ఆ పసికందు ప్రేమని నిరాకరించావు? ఎంతగా కుమిలిపోయి ఉంటుందో ఆలోచించావా? ఇప్పుడు ఇదేమీ పెద్ద పెద్ద కోరికలేం కోరలేదు కదరా. నీతో ఉండాలనుకుంటోంది. ఆ విషయంలో కూడా దాన్ని బాధ పెట్టి ఒత్తిడికి గురి చేసి ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంట్రా నువ్వు? ఒక చిన్న పిల్లని బాధపడితే నీకేం వస్తుంది? అసలు ఎలాంటి వాడివి ఇలా తయారయ్యేంట్రా? బావా, నువ్వు మమ్మల్ని బలవంతంగా అక్కడికి పంపించినా సిరి అయితే నీకు దూరంగా ఉండలేదు బావా. విహారీ, సిరి అయినా సహస్ర అయినా నీదే బాధ్యత. వాళ్ళు ఇక్కడే ఉంటారు. విహారి బాబు, సిరమ్మకి ఇక్కడ ఉండడానికి ఒప్పుకోండి బాబు. లేకపోతే సిరమ్మ ఇంకా దిగులు పడిపోతుంది బాబు. దయచేసి ఒప్పుకోండి బాబు. సరే, అమ్మయ్యా, దీన్ని అడ్డం పెట్టుకుని బావను పిచ్చేశాను.